నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. అత్తిలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో తణుకు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వ్యాపారస్తులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ముక్కు సత్యనారాయణ, ఆకుల చిన్నబాబు, మండల వైసీపీ అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ పాల్గొన్నారు. వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తానని కారుమూరి హామీ ఇచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు. అభివృద్ధి సంక్షేమం సమపాల్లో చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ను గెలిపించాలని తణుకు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కోరారు. అత్తిలిలో విశ్వబ్రాహ్మణ సంఘ భవనంలో సంఘ సభ్యులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. అత్తిలో అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు అందజేశామని, ఇంకా అర్హులు ఉంటే రాబోయే ప్రోత్సాహంలో ఇండ్ల స్థలాలు అందజేస్తామని అన్నారు. గత ప్రోత్సాహంలో సంక్షేమాన్ని విస్మరించారని తెలిపారు. ప్రజలకు ఇచ్చే సహాయాన్ని డబుల్ చేస్తారని తెలిపారు. జగన్ ఆదరించాలని కోరారు. తనతో పాటు ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాలు గెలిపించాలని కోరారు. కార్యక్రమ అత్తిలి వైసీపీ అధ్యక్షులు పైబోయిన సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ బర్నీ ప్రసాద్, కంకటాల సతీష్, మద్దాల శ్రీనివాస్, హబీబుద్దీన్, విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు పట్నాల బాబు, అనుపోజు అప్పలస్వామి, బల్లంకి ఆచారి, అనుపోజు వాసు, పట్నాల నాగరాజు, మధుపాక బ్రహ్మాజీ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కమిటీ వారు మంత్రి నాగేశ్వరరావును సత్కరించారు. వైఎస్ఆర్సీపీ ప్రోత్సాహంలో మీ కుటుంబానికి మేలు జరిగితేనే నాకు ఓటేయండి అన్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ అన్నారు. బుధవారం అత్తిలి బ్యాంకు వీధి, గాంధీ బజారు, మెయిన్ రోడ్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పైబోయిన మాట్లాడుతూ, పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాలని అన్నారు. ఓటర్లు తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి తణుకు ఎమ్మెల్యేగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నర్సాపురం ఎంపీగా గూడూరు ఉమాబాలను గెలిపించాలని కోరారు. కార్యక్రమ అత్తిలి ఏఎంసీ చైర్మన్ బుద్ధరాతి బర్నీ ప్రసాద్, మాజీ ఏఎంసీ చైర్మన్ కూనపరెడ్డి జయరాజు, అత్తిలి టౌన్ అధ్యక్షుడు పొలినాటి చంద్రరావు, ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్, మండల పార్టీ నాయకులు గారపాటి నాగరాజు, రంభా సూరిబాబు, తమ్మబత్తుల రాము, కంకటాల సతీష్, కసగాని చిన్న, దాసరి శ్రీను, ఎడ్లపల్లి దుర్గారావు, ఎడ్లపల్లి మణికుమార్, ఇల్లూరి సంపద్రావు, రావూరి సత్యనారాయణ, తీర్థాల శ్రీనివాస్, బుద్ధరాతి దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా అత్తిలి పట్టణంలో అద్దాల నాగేశ్వరరావు గారి ఇంటి వద్ద నుండి బ్యాంక్ స్ట్రీటు, వలవ దెబ్బ, అమ్మవారి వీధిలో మన తణుకు శాసనసభ్యులుగా కారుమూరి వెంకట నాగేశ్వరరావుకి, నరసాపురం పార్లమెంట్ సభ్యురాలుగా శ్రీమతి గూడూరు ఉమాబాల విజయం కోసం ప్రతి గడపకి వెళ్ళి ఓట్లను అర్జిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ మరి నిరంతరంగా ప్రక్రియలో భాగంగా మళ్ళీ ముందుకు సాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించడం అంటున్నాం. ప్రతిపక్షాలు చేసే ఏదైతే ఉందో బోటకు హామీలు, దొంగ హామీలు మీరు ఎవరైనా నమ్మి మోసపోతే మన 2 వేళ్లతో మా 2 కళ్ళు పొడుచుకున్న విధంగా మీరు మరొకసారి మోసపోవద్దని ప్రతి కుటుంబాన్ని ప్రతి గడపకి చెప్పడం జరుగుతుంది. కాపులకి కాపు నేస్తం ఇచ్చాడు, రైతులకు రైతు భరోసా ఇచ్చాడు, రజకులకి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చాడు, ఆటో డ్రైవర్లకి 10,000 వాహన మిత్ర ఇచ్చాడు. అలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబాలకి మేలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. ఈరోజు ప్రతిపక్షాలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బూటకప్ప హామీలు, దొంగ హామీలు ఇచ్చి కూడా నెరవేరడం కూడా హామీలు ఇచ్చి మళ్ళీ అధికారంలో రావడానికి చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, చెప్పాడంటే చేస్తాడంటే అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్న మేనిఫెస్టోనే కొద్దిగా మార్చి ఈరోజు మరింతగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమాల ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రతి కుటుంబాన్ని కూడా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఈ సంక్షేమాలన్నీ కొనసాగుతాయి. జగన్మోహన్ రెడ్డి ఉంటేనే పెన్షన్ మీ ఇంటికి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఉంటేనే వాలంటరీ వ్యవస్థ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఉంటేనే సచివాలయ వ్యవస్థ ఉంటుందని ఈ రకంగా ప్రజలందరినీ కూడా మేము ఇంటింటికి వెళ్ళి ఓట్లు అర్థించడం జరుగుతుంది. మరొకసారి ఇక్కడ ఎమ్మెల్యేగా పొడుస్తున్న కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా గూడూరు ఉమాబాల గారిని అఖండ మెజార్టీతో కల్పించాలని అందరినీ సవినయంగా కోరుకుంటున్నాం. తణుకు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నర్సాపురం పార్లమెంటు ఎంపీ అభ్యర్థిని గూడూరు ఉమాబాల ఎన్నికల ప్రచారం గురువారం అత్తిలి మండలంలో జరుగుతుందని వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ చెప్పారు.
ఉదయం భారీ మోటార్ సైకిల్ ర్యాలీ మంచిలి గ్రామం నుండి ప్రారంభమై ఆరువిల్లి, దంతుపల్లి, ఉనికిలి, లక్ష్మీనారాయణపురం, స్కిన్నెరపురం, కంచుమర్రు, ఈడూరు, కొమ్మరపాలూరు గ్రామాల మీదుగా సాగుతుందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పైబోయిన కోరారు. అత్తిలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో వర్తకులతో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ ఆత్మీయ సమావేశం జరిపారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వర్తకుల సేల్స్ ట్యాక్స్ సమస్యలను పరిష్కరించానని తెలిపారు. రాబోయే ప్రభుత్వం వర్తకుల సమస్యల పరిష్కారంలో ముందుంటుందని అన్నారు. అత్తిల్లో ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధిని గుర్తించాలని కోరారు. రాష్ట్రంలో టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆన రాజనారాయణరావు, కార్యదర్శి ముక్కు సత్యనారాయణ, సభ్యులు పాల్గొన్నారు. అత్తిలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఆత్మీయ సమావేశానికి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో గత 5 సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి, అరాచకాలు తప్పితే ఎక్కడా కూడా అభివృద్ధి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి నుంచి మరలా రాష్ట్రం పునర్నిర్మాణం చేసుకుని అభివృద్ధి పదంలో నడపాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం మేనిఫెస్టోలో అన్ని వర్గాలకి కావాల్సినటువంటి అంశాలను కూడా పొందుపరచడం జరిగింది. ఈరోజు అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, అదేవిధంగా పెన్షన్దారులకి అందరికీ కూడా అనేక ప్రయోజనాలు చేకూరుస్తూ ఈరోజు ఒక మంచి మేనిఫెస్టోని, ఉమ్మడి మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్కి సంబంధించి ఎప్పుడూ కూడా వారి సమస్యలకి స్పందిస్తూ వారికి అండగా నిలబెడతామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇక్కడ అత్తిలి లాంటి మేజర్ పంచాయతీలో ఇంకా అభివృద్ధి పదంలో నడిపించే విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో పనిచేస్తాం. అలాగే ఇక్కడ రైల్వే స్టేషన్కి సంబంధించి ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఈరోజు ఆగనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా సరిదిద్దే విధంగా రాబోయే పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసవరం గారి సహకారంతో దాన్ని ఆపించే ప్రయత్నం కూడా చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపార వర్గాల వారు అందరూ కూడా నిర్భయంగా వ్యాపారాలు చేసుకునే విధంగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చే ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అనే సందర్భంగా తెలియజేసుకుంటాం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేసి గెలిపించాలని తణుకు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ కోరారు. అత్తిల విశ్వబ్రాహ్మణ సంఘ భవనంలో సంఘ సభ్యులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలను కూటమి అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని అన్నారు. బీసీలకు 50 సంవత్సరాలు నిండిన వెంటనే 4000 పింఛను అందజేస్తారని తెలిపారు. కూటమి సుపరిపాలన అందిస్తుందని అన్నారు. ఆదరణ పథకం ద్వారా వృత్తి పనిముట్లు అందజేస్తారని తెలిపారు. తాను ఎల్లవేళలో అందుబాటులో ఉంటానని అన్నారు. మండల టీడీపీ అధ్యక్షుడు ఆన రాజనారాయణరావు, పులిశెట్టి చంటి, పూతిరెడ్డి శ్రీనివాస్, కొరిపల్లి హరి, మక్కా సూర్యారావు, విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు పట్నాల బాబు, కార్యదర్శి అనుభూజు అప్పలస్వామి, మదబాక బ్రహ్మాజీ, పట్నాల నాగరాజు, బల్లం కాచారి, పట్నాల కృష్ణ, అనుపూజు వాసు, వీరాచార్యులు తదితరులు పాల్గొన్నారు. సంఘం తరపున ఆర్మీని సత్కరించారు. మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం అత్తిలి రిక్షా ఘాటి వద్ద మేడే పతాకాన్ని సిపిఐ నాయకులు మంగం పెంటయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ తణుకు ఏరియా కన్వీనర్ టి అప్పలస్వామి మాట్లాడుతూ కార్మికుల వీరోచిత పోరాట చిహ్నంగా మేడేను జరుపుకుంటున్నామని, కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టం నిర్వీర్యం చేస్తున్నాయని, దీనిపై కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు లింగోలు సుబ్బారావు, జక్కుల ప్రసాద్, కొల్లి సూర్యారావు, గెడ్డం నాగేశ్వరరావు, జక్కుల మందులు, నీతిపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు మాట తప్పను, మడప తిప్పను అని పదే పదే చెప్పిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక హామీలు గాలికి వదిలేశారని తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ సత్యమణి, కృష్ణ తులసి అన్నారు. మాట తప్పినా మడమ తిప్పని మనిషిగా జగన్ మిగిలిపోయారని ఆమె ఉదాహరణతో సహా వివరించారు. తణుకు నియోజకవర్గ అత్తిలి మండలం ఉడదాలపాలెం అత్తిల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున ఆమె ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కూటమికి ఓటు వేయాలని అభ్యర్థించారు. కృష్ణ తులసి పర్యటనకు అన్ని చోట్ల విశేష స్పందన లభిస్తోంది. స్థానిక ప్రజలే ముందుకు వచ్చి అక్కడ రోడ్లను చూపిస్తూ ఇవన్నీ ఆర్మీ రాధాకృష్ణ హయాంలో నిర్మించినవేనని గుర్తు చేస్తున్నారు. అభివృద్ధి అనేది రాధాకృష్ణ హయాంలోనే జరిగిందని, ఆ తర్వాత అంగుళం పని కూడా జరగలేదని స్వచ్ఛందంగా చెప్తున్నారు. కృష్ణ తులసి పర్యటనకు సంఘీభావం తెలుపుతూ ప్రచారంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా కృష్ణ తులసి మాట్లాడుతూ మంత్రి కారుమూరి దత్తత గ్రామమైన ఉరదలపాలెం గ్రామం సమస్యల వలయంగా మారిందని, కనీస డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగా లేదని, స్థానికులకి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా విఫలమయ్యారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఆర్మీ రాధాకృష్ణను గెలిపించాలని,
నర్సాపురం పార్లమెంటు స్థానంలో కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి భూపద్రా శ్రీనివాస్ వర్మను గెలిపించారని కృష్ణ తులసి పేర్కొన్నారు. కార్యక్రమంలో అత్తిలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆనాల ఆదినారాయణ, అల్తి సత్యనారాయణ, దాసం బాబ్జీ, బొబ్బిలి మోహన్ రావు, కూసంపూడి శ్రీనివాస్, చౌవాకుల వేణు, దాసం చింతాతాజీ, సింగం రవి, బొబ్బిలి తేజ, నక్కా శ్రీనివాస్, నీతిపూడి శ్రీనివాస్, కొరిపల్లి హలి, కాపుల చిన్ని, పులిశెట్టి చందు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు తణుకు నియోజకవర్గంలోని అత్తిలి మండలంలో ఉరదాళ్లపాలెం గ్రామంలో మేము ఇంటింటికి కూడా ప్రచారం చేస్తున్నాము. మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆరిమిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా మరి మేము ఇంటింటికి కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నాము. మరి పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మాతో పాటు నడిచి వస్తూ వారి యొక్క మద్దతు తెలియజేస్తున్నారు. మరి ఈ ప్రభుత్వంతో ప్రతి ఒక్కరూ కూడా విసిగిపోయి ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఒకటే చెప్తున్నారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతున్నారు ఈరోజు. అట్లాగే మహిళలు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి మహిళా శక్తి ఏ పథకాలు ఉన్నాయో మరి ప్రతి ఒక్క పథకాన్ని కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మహిళలకి సాధికారత అనేది మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చిందని ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతున్నారు. అట్లానే మరి ఈ ఉరదాళ్లపాలెం గ్రామంలో కనుక చూసుకుంటే మరి గత 5 సంవత్సరాలుగా కూడా సంక్షేమం అనేది అరాకొర సంక్షేమాన్ని ఇచ్చి మేము సంక్షేమం ఇస్తున్నాము అని పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసుకుని తప్పితే మరి ఎక్కడా కూడా సంక్షేమం అనేది సరిగ్గా అమలు కాలేదు అనేది ప్రజలు చెప్తున్నారు. అలాగే ఇది మరి మినిస్టర్ గారి దత్తత గ్రామం అని మరి గ్రామానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేనటువంటి పరిస్థితి. రోడ్లు చూస్తే కనుక ఎక్కడికక్కడ రాళ్ళు పైకి వచ్చేసేసి మరి ఎటువంటి నడవడానికి కూడా వీలు కానటువంటి పరిస్థితి మరి ఉరదాళ్లపాలెం గ్రామంలో మేము చూస్తున్నాము. మరి అట్లాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా పూర్తిగా నశించిపోయింది. మరి ఈ గ్రామానికి అభివృద్ధి శూన్యం, ఏమీ కూడా చేయలేదు. దానితో పాటు ఎవరైనా ప్రశ్నిస్తే మళ్ళీ ఎవరైనా కానీ ఎదురు మాట్లాడితే వారందరి మీద కూడా మరి అక్రమ కేసులు బనాయించి ప్రతి ఒక్కరిని కూడా మరి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. మరి మేము పార్టీలు చూడడం, మతాలు చూడడం, కులాలు చూడడం అంటూ పెద్ద గొంతు పెట్టుకుని మరి చెప్పేటువంటి ఈ నాయకులందరూ కూడా ఈ గ్రామానికి చేసినటువంటి ఎటువంటి కార్యక్రమం కూడా అభివృద్ధి, సంక్షేమం రెండూ కూడా కుంటిపడినటువంటి పరిస్థితి. మరి ప్రజలందరూ కూడా చైతన్యవంతులుగా ముందరకు వచ్చి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని నేను ప్రజలందరినీ కూడా విన్నవించుకుంటూ మరి మన అభ్యర్థి అయినటువంటి ఆరిమిల్లి రాధాకృష్ణ గారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి రాధాకృష్ణ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అట్లానే మరి బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో తణుకు పట్టణం 14వ వార్డులో తణుకు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణ పర్యటించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జోరుగా ప్రచారం సాగింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఎంతో మేలు కలిగేలా ఉందని, ఒక్క రోజులో ప్రతి ఇంటికి చేరువైందని అన్నారు. రాబోయే రోజుల్లో కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో కూటమికి పట్టం కట్టేందుకు పిల్లలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దొమ్మిడి వెంకట సుధాకర్, చిట్టూరు సాయిబాబా, చిట్టూరు సొనలత, తోట ఆంజనేయులు, రేలంగి శ్రీనివాసరావు, నల్లా భాస్కర్ రావు, కొమిరెడ్డి శ్రీనివాసరావు, తులసిరామ్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్మిక హక్కుల శ్రమను గౌరవించాలని, వారిని రానున్న ఎన్నికలు ఇంటికి సాగనంపాలని సిఐటియు రాష్ట్ర నాయకులు చింతకాల బాబురావు పిలుపునిచ్చారు. బుధవారం ఆర్ట్స్ కాలేజీ వద్ద నుండి సిఐటి ఆధ్వర్యంలో వెంకటేశ్వర సెంటర్, గవర్నమెంట్ హాస్పిటల్, నరేంద్ర కోర్టు మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ఎర్ర జెండాలు చేతబూని భారీ ప్రదర్శన నిర్వహించారు. మేడే వర్ధిల్లాలి, ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, లేబర్ కోడ్స్ రద్దు చేసి పాత కార్మిక చట్టాలు అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ ఆపాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి చింతకాయల బాబురావు మాట్లాడుతూ, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ 180 మందిగా ఉన్న కార్మికులు, కర్షకుల సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. సభకు సిఐటియు మండల అధ్యక్షుడు ఎన్ ఆదినారాయణ బాబు అధ్యక్షత వహించారు. సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, వ్యాన్బారీ యూనియన్ కార్యదర్శి వెంకటేశ్వరరావు, మెడికల్ యూనియన్ రమేష్, అంగన్వాడీ యూనియన్ నళిని, బిల్డింగ్స్ యూనియన్ కొల్లి శ్రీనివాస్, ఎస్ సూర్యనారాయణ, హర్షవర్ధన్, పద్మారావు, గార్ రంగారావు తదితరులు మాట్లాడారు.
जिंदाबाद CITU जिंदाबाद जिंदाबाद నలుగురు కార్మికులు ఉరిదీయబడ్డారు. మరొక వందలాది మంది కార్మికులు కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ కేసుల్లో ఉన్న కార్మిక నాయకుల తర్వాత చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఆ పోరాటం తర్వాతే అమెరికాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలతో పాటు భారతదేశంలోను, ఆంధ్ర రాష్ట్రంలోను, పశ్చిమ గోదావరి జిల్లాలోను, మన తణుకులోను కార్మికులతో 8 గంటలకు మించి పని చేయించకూడదు అనే నిర్ణయానికి పాలక వర్గాలు రావాల్సి వచ్చింది. పెట్టుబడిదారి యజమానులు రావాల్సి వచ్చింది. చిన్న విషయం కాదు. చాలా మంది తెలియక అడుగుతారు, ఎర్రజెండా ఏం చేసింది, ఎర్రజెండా పోరాటాలు ఏం చేసినాయి, ఎర్రజెండా సభ్యులు చాలా మంది మీకు ఓటేయ్యారు కదా, మీరేం సాధించారని. ఓరి ఎర్రి వాళ్ళారా, మేము ఏమి సాధించామంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 150కి పైగా దేశాల్లో కోట్లాది మంది శ్రమజీవులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు మేడే రోజున విప్లవ దీక్షా దినం జరుపుతున్నారంటే ఇదే కార్మికుల యొక్క సంకల్పం, ఇదే కార్మికుల యొక్క పోరాటం. కార్మికులు అనుభవిస్తున్న ప్రతి హక్కు వెనుక అనేక పోరాటాలు, అశేష త్యాగాలు ఉన్నాయని సిఐటియు జిల్లా నాయకులు పి దక్షిణామూర్తి, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సహాయ కార్యదర్శి బల్లచినరావు అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా వేల్పూర్ మినీ బైపాస్ రోడ్లో ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య స్మారక స్తూపం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. వ్యవసాయ కార్మిక సంఘ పతాకాన్ని ఎగరవేశారు. ప్రదర్శనగా భగత్ సింగ్ సెంటర్ కు చేరుకుని సిఐటియు పతాకాన్ని ఎగరవేసి భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీయూపీ స్కూల్ వద్ద ఉన్న పార్టీ పతాకాన్ని, సాలిపేటలో మంటలమ్మ గుడి వద్ద పార్టీ పతాకాన్ని ఎగరవేశారు. కుట్టి మిషన్ రూపకర్త ఇలియాస్ హువే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇప్పటికైనా అధికార ప్రతిపక్ష పార్టీలు తక్షణం స్పందించి కార్మిక సమస్యలు పరిష్కరిస్తామని వారి మేనిఫెస్టోలో ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వాస వెంకటేశ్వరరావు, విశ్వనాథం సుబ్బారావు, వాటల వెంకటేశ్వరరావు, వీరవల్లి వెంకన్న, సురపల్లి రామకృష్ణ, ఎండమూరి నాగేంద్ర, మల్లాది మాధవకృష్ణ, మల్లేశ్వరపు నాగరాజు, కొడక వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఇరగవరం మండల కన్వీనర్ కామన మున్స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడే సందర్భంగా ఇరగవరం మండలంలోని తూర్పిప్పరు, కొత్తపాడు, ఎర్రేచెరు, రేలంగి గ్రామాల్లో సిపిఎం పార్టీ సిఐటియు జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా కామన మున్స్వామి మాట్లాడుతూ కార్మికులు అనేక సంవత్సరాల నుండి పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ వాటి స్థానంలో 3 కొత్త చట్టాలు తీసుకొచ్చిందని అన్నారు. దీనివల్ల కార్మికులకు భద్రత గాని, ఉపాధి గ్యారంటీ లేదని అన్నారు. వాటిని సాధించుకునేందుకు కార్మికులంతా ఏకతాటిపై ఉండాలని అన్నారు. పార్టీ సభ్యులు గ్రామాల్లో ప్రజల సమస్యపై పోరాడాలని, ప్రజలే ప్రభువుని గుర్తించాలని అన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని అన్నారు. నూతనంగా వచ్చే ప్రభుత్వాలైనా ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడంలో కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు తమరపల్లి ముసలయ్య, పొందు నాగబాబు, పిల్లి కోటేశ్వరరావు, పుదిసి రామకృష్ణ, దంపబోయిన విజయలక్ష్మి, చిత్తుక రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. చెరువులో దిగిన 3వ తరగతి చదువుతున్న గోటేరు గ్రామానికి చెందిన రెడ్డిమిల్లి రక్షితరాజు మృతి చెందాడు. 4వ తరగతి చదువుతున్న మురాల మహిని స్థానికులు రక్షించారు. వారు కలవ పూలు కోయడానికి చెరువులో దిగ్గా రక్షితరాజు గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఘటన జరిగిన ప్రాంతానికి వచ్చి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి పోలీసులు, ఫైర్ సిబ్బంది సమక్షంలో బాలుడు కోసం వెతికించారు. 220 kV దువ్వా ఉండి మధ్య విద్యుత్ టవర్ లైన్ల వార్షికోత్సవ మరమ్మతుల వల్ల గురువారం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు అనివార్యమైతే విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు ట్రాన్స్కో డిఈఎన్ వెంకటేశ్వరరావు, డిఈసిహెచ్ రామకృష్ణ తెలిపారు. తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో విద్యుత్ అంతరాయానికి సహకరించాలని వారు కోరారు. మేడే పోరాట స్ఫూర్తితో కార్మిక హక్కులు, చట్టాల పరిరక్షణకు సంఘటిత పోరాటాలకు సమాయత్తం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కోనాల భీమారావు పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా బుధవారం తణుకులో కామ్రేడ్ వంకా సత్యనారాయణ సురాజ్య భవనం వద్ద ఏఐటియుసి పథకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. పట్టణంలో కార్మిక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ
కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసి కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన 4 లేబర్ కోడ్ల రద్దుకు నిర్విరామంగా పోరాడాలని అన్నారు. కార్మిక చట్టాల రద్దు దేశంలో 80 కోట్లకు పైగా ఉన్న కార్మికులను కట్టు బానిసలుగా చేయడమే అన్నారు. శ్రమకు తగిన వేతనం చెల్లించకుండా 8 గంటల పని అమలు చేయకుండా కార్మిక శ్రమ దోపిడీకి ప్రభుత్వాలు పూనుకోవడం దురదృష్టకరమని అన్నారు. కార్మిక చట్టం నిర్వీర్యం జీవించే హక్కును హరించిందని అన్నారు. సిపిఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి క్లే పుష్పకుమారి, ఏపీ సీడ్స్ మహిళా వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సావరపు దేవి, అక్కమాంబ టెక్స్టైల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి తుమ్మలపల్లి శ్రీనివాస్, సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్ యూనియన్ కార్యదర్శి దాకే ముసలయ్య, దేవ పెద్దిరాజు, అట్ల వెంకటేశ్వరరావు, అనంత విక్రమ్, కట్టూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.